నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బ్యాంక్ దగ్గర టీ కొట్టు ఉంది. ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు. దాత్రిక స్వప్నక్ ఉంది, రాము సార్ ఉన్నాడు, సుధాకర్ అని ఉన్నాడు, అట్లనే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నాడు. సార్తో అడుగుదాం. సార్ ఎలక్షన్కు ముందు బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కాలుకు బలపం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగిండు. ఈ రాష్ట్రంలోనే బీసీ ముఖ్యమంత్రి కావాలన్న ఏకైక ప్రొఫెసర్ కావచ్చు, ఒక నాయకుడు కావచ్చు, గాలి వినోద్ కుమార్ సార్ ఇక్కడనే ఉన్నాడు. సార్తో అడుగుదాం. మరి బీసీ ముఖ్యమంత్రి అంటే బీజేపీ గెలవలేదు, కేవలం 8 సీట్లే గెలిచింది. దానికి సార్ ఏమని సమాధానం చెప్తాడు? ఒకవైపు గాలి వినోద్ కుమార్ సారు, ఇంకో సైడ్ మందకృష్ణ మాదిగ కూడా ఈటెల రాజేందర్కి అవుట్రైట్గా సపోర్ట్ చేసిండే. మరి వీళ్ళిద్దరు తిరిగినా మరి బీజేపీకి అధికారంలోకి రాలేదు, 60 సీట్లు రాలేదు, 8 సీట్లు వచ్చినాయి. మరి బీసీలు ఐక్యత లేదా, లేదంటే బీసీలకు బీసీ ముఖ్యమంత్రి ఇష్టం లేదా? మరి చాలామంది ఓసీ వాళ్ళు అంటున్నారు మీ వాళ్ళే మీకు ఓటే లేదు కదా అంటున్నారు. అడుగుదాం. సార్ రండి. సార్ రండి. మీరు ఇప్పుడు మనకి ఇక్కడ కనబడ్డారు. మీరు బీసీ ముఖ్యమంత్రి అని కాలుకు బలపం కట్టుకొని తిరిగారు. ఇప్పుడు మీకు చల్లబడ్డదా ప్రాణం? బీసీలో ఓట్లేరు కదా. బీసీ మేధావులు అనేటోళ్ళు సపోర్ట్ చేయలేదు, బీసీలే ఓట్లేదు. మీరు చేశారు కదా. బీసీ కుల సంఘాలే ఇలా దగ్గర వాళ్ళు రాలేదు. యాంటీగా బీసీలకు ఓట్లు వేశారు. ఈవెన్ 12 మంది బీసీ ముఖ్యమంత్రి అంటే బీసీ వీళ్ళ ముఖ్యమంత్రి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అభ్యర్థి మధ్యాష్కి గౌడ్ ఆయన ఓడగొట్టిండ్రు. అట్లాంటి ఇప్పుడు బీఆర్ఎస్లో శ్రీనివాస్ గౌడ్ ఓడగొట్టిండ్రు, బీజేపీలో బండి సంజయ్ ఓడగొట్టిండ్రు, ఈటెల రాజేందర్ ఓడగొట్టిండ్రు. అరవింద్ కూడా ఓడిపోయిండు. అంటే ఎక్కడైతే బీసీలు ముఖ్యమంత్రిగా పోటీ చేయలేదు ఉన్నారో వాళ్ళందరినీ ఎడగొట్టేశారు. కారణం ఏంటంటే ఒకటే ఒక కారణం. ఒకసారి మెజారిటీ 52% ఉన్న బీసీలకు అవకాశం వస్తే నెక్స్ట్ రెడ్లకు మళ్ళీ అవకాశం వచ్చే అవకాశం లేదు. వెలమల తర్వాత రెడ్ల అధికారం కోసం తాతాలాడుతాను 10 ఏళ్ళ నుంచి వెళ్ళి. వాళ్ళకి ఇటు పరిస్థితుల్లో అధికారం రాదు. ఎందుకంటే ఒకసారి మెజారిటీ 52% ఉన్న వాళ్ళకి అధికారాన్ని కనుక రుచి చూస్తే ఈ మైనారిటీలో అయిన రెడ్లు 5-6% ఉన్న రెడ్లు ఎట్టి పరిస్థితుల్లో అధికారం రారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చూశారు, 60 ఏళ్ళు రెడ్లు పరిపాలన చేశారు. ఒక్కసారి బీసీలకు ఇచ్చారు అవకాశం? ఒక్కసారి కూడా ఇవ్వలే. ఒక్కసారి ఎందుకు ఇవ్వలేదంటే ఒకసారి వాళ్ళకి ఇస్తే ఏమన్నా మన చేతులకు అధికారం రాదు కాబట్టి ఇవ్వలే. ఇవాళ తెలంగాణలో కూడా అదే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కూడా వెలమపోయి రెడ్డి వచ్చాడు తప్ప ఇవాళ తెలంగాణలో ఏదో ఒరిగిపోయిందని చెప్పేసి అయితే నేను భావించాను. ఎందుకంటే కేసీఆర్ కంటే కొంచెం బెటర్ ఉంటుందా లేకపోతే ఎట్లుంటుంది? ఇప్పుడు కొంచెం బెటర్ అంటే కంచెలు తొలగించినంత మాత్రాన మొత్తం వ్యవస్థ మారినట్టు కాదు కదా. ఇప్పుడు నేను అదే చెప్పిన, ఆంధ్ర దొరల పరిపాలన పోయి తెలంగాణ దొరల పరిపాలన వచ్చినంత మాత్రాన వ్యవస్థ అంతా మారిపోయినట్ట, కంచెలు తొలగించినంత మాత్రాన ప్రజాస్వామ్యం వర్దిలినట్ట. మరి ఏం చేయాలి? ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటంటే డెమోక్రసీలో మెజారిటీ రూల్ చేయాలి. మెజారిటీ అంటే ఎవరు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఇప్పుడు ఎవరు ప్రజాస్వామ్యంలో ఓటు బీసీకి అడిగేట హక్కు ఉంటుంది, ఓసీకి అక్కట అడుగుంటుంది. ప్రజలు ఓట్లు వేస్తేనే బీసీలు అందరూ కలిసి మాకు పలానా పార్టీ అని. కాంగ్రెస్ పార్టీకి 93% ఓట్లు వేసిన ప్రజలు అధికారం ఇచ్చిండ్రా? 5% రెడ్లు ఓట్లు వేస్తే అధికారం వచ్చిందా? ప్రజలు వేస్తేనే కదా. 93% ప్రజల, 5% ఉన్న ప్రజల? మెజారిటీ ప్రజలు అంటావా? మైనారిటీ ప్రజల? నేను 7% ఉన్న వాళ్ళు అయితే అధికారం వస్తుందా? బీసీలు వేసారు కదా ఓట్లు, వేసిండ్రు. నేను ఏమంటానంటే 7% ఉన్న వాళ్ళు ఇస్తే అధికారం వస్తుందా? అగ్రవర్ణాలు 93% ఉన్న వాళ్ళు వేస్తే అధికారం వస్తుందా చెప్పండి? 93 కదా. నేను 93 వేసినప్పుడు వాళ్ళకి అధికారం ఏమంటున్నా, అదే ప్రజాస్వామ్యం అంటే. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు. ప్రజాస్వామ్యము ఉన్నదని భ్రమల్లో ఉన్నాం మనము. ఇది ప్రజా పరిపాలన అనే భ్రమల్లో కూడా ఉన్నాము. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు న్యాయస్థానాల్లో అడ్వకేట్ జనరల్ ఎవరు? ఆయన రేవంత్ రెడ్డి వచ్చినాక నియమించారు కదా, ఓ రెడ్డి నియమించిండు. అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఎవరు? ఆయన ఒక రెడ్డి నియమించిండు. అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ అసిస్టెంట్ జనరల్ ఇద్దరు రెడ్లకే ఇచ్చాడు కదా. వాళ్ళు నిజాయితీ పరులు కదా. మరి అరే నిజాయితీ పరుల అనేది పక్కన పెట్టండి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయనే ఉన్నాడు. ఇప్పుడున్న అడ్వకేట్ జనరల్, అప్పుడు అడ్వకేట్ జనరల్. మళ్ళీ ఆయనకే ఎందుకు ఇవ్వాలి? ఒక ఎస్సీ లేడా, ఒక ఎస్టీ లేడా, ఒక మహిళ లేదా, ఒక బీసీ లేడా? ఎందుకు ఇద్దరు రెడ్లకే ఇవ్వాలి? ఇప్పుడు అడ్వకేట్ జనరల్ రెడ్డే ఉంటాడు, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ రెడ్డే ఉంటాడా? అంటే ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా సామాజిక న్యాయం అంటే? అదే నేనేమంటున్నా అంటే సామాజిక న్యాయం అంటే మీరు ఒకసారి భారత రాజ్యాంగం తీసి చదవండి. భారత రాజ్యాంగంలో మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు కూడా సామాజిక న్యాయం యొక్క అర్థం ఏదో చెప్పారు. రాజ్యాంగకర్తలు ఏమని చెప్పినంటే ఎవరి జనాభా ఎంతో వారికి అంతా వాటా రావాలి. క్లియర్గా 100 స్పష్టంగా ఉంది. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో
మీరు చదవండి, ఎవరికి ఎంత జనాభా ఉంటే వారికి అంత వాటా ఇవ్వాలి. మరి వచ్చిందా? గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్లే అధికారంలో ఉన్నారుగా, వచ్చిందా? రాలేగా. మొన్న 10 ఏళ్ళు విలంబల అధికారంలో వచ్చిందా? రాలేగా. మళ్ళీ ఇప్పుడు రెడ్లు వచ్చిండ్రు. వస్తుందా? వస్తుందనే నమ్మకం జర్నలిస్ట్గా మీకున్నదా? నాకైతే లేదు. ఒక ప్రొఫెసర్గా నాకైతే లేదు. ఒకటే ఎంపీ ఎలక్షన్లో కూడా ఇవాళ జనాభా ప్రకారంగా 17 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 17 సీట్లు ఎంపీలు ఉన్నాయి కదా. 17 ముస్లిమే ఎంఐఎం పార్టీ పోతుంది కదా. 16లో అది ఎందుకు వదిలేస్తారన్న? మరి అక్కడ బీసీలు లేరా? నేను అదే అంటున్నా. నేనేమంటున్నా అంటే ఇవాళ మెజార్టీ అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్లు లెక్క. మెజార్టీ మైనార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలుస్తున్నారట. అది డెమోక్రసీ అంటే. ఇక్కడ బీసీలు డెమోక్రసీ, బీసీలు ఉన్న కాడ బీసీలు గెలవకపోవడము, ఎస్సీలు జనాభా ఎక్కువ ఉన్న కాడ ఎస్సీలు గెలవకపోవడము, మైనార్టీలు ఉన్న కాడ మైనార్టీలు గెలవకపోవడం ప్రజాస్వామ్యం కాదు. ఉన్న కాడ గెలవాలి. ఆ గెలిపే ప్రజాస్వామ్యం అంటే. ఇవాళ వాళ్ళు ముట్టుకునే దమ్ము ఉంది ఎవరికైనా? మైనార్టీలు అక్కడ మెజార్టీ ఉన్నారు కదా, వాళ్ళు ముట్టుకుంటారా ఎవరైనా? ఎందుకు ముట్టుకోరంటే వాళ్ళకి సొంత పార్టీ ఉంది. బీసీలకు సొంత పార్టీ లేదు, ఎస్సీ ఎస్టీలకు సొంత పార్టీ లేదు. కాంగ్రెస్ రెడ్ల పార్టీ, టీఆర్ఎస్ విలంబల పార్టీ, బీజేపీ బ్రాహ్మణుల పార్టీ, బీఎస్పీ ఉంది, డిఎస్పీ ఉంది. బీఎస్పీ డిఎస్పీ ఉన్నా కూడా వాళ్ళు ఈ బహుజనుల యొక్క వాళ్ళ యొక్క ప్రేమను పొందలేకపోతున్నారు, నమ్మకాన్ని పొందలేకపోతున్నారు. ఆ దిశగా అడుగులు వేయాలి. వాళ్ళు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రజలు నమ్ముతారు, వాళ్ళు కూడా అధికారం ఇస్తారు. మనకు ఇంటర్వ్యూ చేసిరు ఒకటి, బీఎస్పీ కూడా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తే నేను సపోర్ట్ చేస్తా 100%. నేను అన్నాను కదా అన్నారు. కానీ బీఎస్పీ ఏమన్నది? ఆయనే ముఖ్యమంత్రి అట, ప్రవీణ్ కుమార్ గారు. నేనేమంటానంటే అలా ఎస్సీలు ఎందుకు ముఖ్యమంత్రి కావాలండి? మొదట ఎస్సీలు 18% ఉన్నారు కదా. 52% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి కావాలా? 18% ఉన్న వాళ్ళు కావాలా? ప్లస్ ఇట్లా మహిళలకు ఇచ్చిన ఇంకా కాంశీరామ్ గారు మానవతికి ఇచ్చినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒక మహిళను తీసుకొచ్చి ప్రవీణ్ కుమార్ గారు ఒక మహిళకి ఇచ్చి 50% మహిళలకు ఇస్తే నిజంగానే మనం సపోర్ట్ చేయవచ్చు. ఒక బీసీని ముఖ్యమంత్రి అంటే మనం సపోర్ట్ చేయవచ్చు. మహిళను కానీ నువ్వే ముఖ్యమంత్రి అంటే నువ్వు ఏ ఉద్యమంలో ఉన్నావండి? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా ప్రవీణ్ కుమార్? యాడున్నాడు? రాయలసీమ మనిషి. వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయినరు. ఆయన తెలంగాణ ఆఫీసర్గా ముద్ర వేసుకున్నాడు. అంతేగాని ఆయన తెలంగాణ క్యాడరే కాదు, తెలంగాణ ఉద్యమంలో లేడు. తెలంగాణ కాదు. అక్కడ దాకా ఎందుకు బీఎస్పీలో కాంశీరామ్ ముఖం చూసిండు ఆయనడన్నా? ఏంటన్నా చూసిండా? వచ్చిన మేము ఉన్నాం కాంశీరామ్ గారితో 10 ఏళ్ళు నేనున్నాను కలిసి. కానీ యాదయ్య పాడెమోషన్ అని చెప్పిన ఎవరు? ఏ యాదయ్య పాడెమోషన్? అరే పోలీసులు అక్కడ కాదు సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీని డైవర్ట్ చేయాలంటే ప్రవీణ్ కుమార్ యాక్షన్ చేయాలి. ఎందుకు? మన పూర్వకాలు అందరూ అక్కడ మొత్తం పోలీసులు అందరూ అడ్డుకుంటారు కాబట్టి ప్రవీణ్ కుమార్ పాట మోసినట్టు చేయాలి. అట్లాంటి ఇక్కడ కూడా మోసారు. ప్రవీణ్ కుమార్ ఒక్కడే కాదు, చాలా మంది పోలీసులు కూడా మోసిండ్రు. ఎందుకు మోసిండ్రు అంటే ఎందుకు మోసిండ్రు అంటే వాళ్ళ నుండి పిల్లల నుండి సెక్యూరిటీ మేమే ఉన్నాం కదా, ప్రత్యక్ష సాక్ష్యం. అక్కడ నేనే కదా ఇంగ్లీష్లో నేషనల్ ఛానల్లో మాట్లాడింది, నేనే కదా పక్కన నేనే కదా ఈ నేషనల్ ఛానల్లో మాట్లాడింది. ఇప్పుడు అక్కడ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు అనే సంగతి నాకు తెలిసే కదా. పోలీస్ ఆఫీసర్ ఆయన ఒక్కడే కాదు, పోలీస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ కూడా అయ్యో పిల్లోడు చచ్చిపోయాడు పాపం, చిన్నపిల్లోడు కదా పిల్లోడు యాదయ్య చచ్చిపోయాడు అనే సానుభూతి అయితే 100% ఉన్నది. దాంట్లో తప్పేం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రవీణ్ కుమార్కి ఇవాళ ఆయన ఏదో అధ్యక్షుడైండు. ఆయన మరి 2018లో అంటే ఇప్పుడు 2023లో 1,00,000 ఓట్లు ఎట్లా తగ్గుతాయి? బీఎస్పీకి 1,00,000 ఓట్లు తగ్గి ప్రవీణ్ కుమార్ సమర్థవంతమైన లీడర్ అయితే 1,00,000 ఓట్లు ఎట్లా తగ్గుతాయి? గతంలో కంటే ఇప్పుడు ఇంకా గతంలో కంటే 1,00,000 ఓట్లు తగ్గినాయి బీఎస్పీకి. ఎందుకు తగ్గినాయో ప్రవీణ్ కుమార్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. సరే, మరి మీరు ఇప్పుడు ఈటల రాజేందర్ కోటేయండి, ఆయన సీఎం అయితే బాగుంటుంది బీసీ అన్నారు. మరి ఆయన కూడా 2 దగ్గరలో ఓడిపోయింది కదా. నేను ఈటల రాజేందర్ ఎందుకన్నానంటే సెక్యులర్ ఫేసు, తెలంగాణ ఉద్యమకారుడు, అంతేగాని బీజేపీ వ్యక్తిగా నేను చూడలే ఈటల రాజేందర్. ఇప్పటికి కూడా చూస్తలేను. ఈ రోజు వరకు కూడా ఆయన బీజేపీ వ్యక్తిగా చూడట్లేదు. నేను బీజేపీ కోటేయమని చెప్పలే. నేను చెప్పింది ఏంటంటే బీసీకి ముఖ్యమంత్రి కోటేయమని చెప్పిన. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఎస్పీ అయినా, లేదంటే బీఆర్ఎస్ అయినా, ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా బీసీని ముఖ్యమంత్రి చేయండి. అక్కడ బీజేపీ ఒకటే ప్రకటించింది కాబట్టి మీరు ఇండైరెక్ట్గా నేను డైరెక్ట్ ఏం లేదు. బీసీ ముఖ్యమంత్రి 3 ఏళ్ళ నుంచి అంటున్నా, ఇలా కాదు. నేను 3 ఏళ్ళ నుంచి అంటాను. మొన్న బీజేపీ వాళ్ళు అంటారు వాళ్ళ అధికారం కోసం అంటున్నారు. ఇప్పుడు రెడ్డిలు కానీ, ఓసీలు కానీ, వెలమలు కానీ ఈ బీసీలు నినాదంతో బీజేపీ వచ్చింది. బీసీలు ఆదరించలేదు కాబట్టి నెక్స్ట్ బీజేపీ బీసీలకు ఇవ్వద్దు,
అనేది చర్చ జరుగుతుంది. తప్పది. జాతీయ పార్టీ అన్నప్పుడు ఒక ప్రిన్సిపల్ మీద ఆధారపడిన పార్టీ అన్నప్పుడు రేపు ఎట్టి పరిస్థితుల్లో 2028లో అయినా అదే నినాదంతో కట్టుబడి ఉండాలి బీజేపీ. అప్పుడు గెలుస్తారా? 100% గెలుస్తారు. ఎందుకు గెలవరు? నేను ఎందుకు ఈసారి ఎందుకు గెలవలేదంటే వాళ్ళు లేట్గా ప్రకటించారు బీసీ ముఖ్యమంత్రిని. నెల ముందే అంతకుముందు ఒక 6 నెలల ముందు ప్రకటించి ఉండుంటే బీసీలు అందరూ కొంత కన్సాలిడేట్ అయ్యేటోళ్ళు, వాళ్ళంతా కూడా బీజేపీ వైపు పోయేటోళ్ళు. ఇలా అట్లా చేయకపోవడం తప్పు, అధినాయకత్వం తప్పు. కానీ బీసీ ముఖ్యమంత్రి నినాదం రైట్, సరైన సమయంలో ప్రకటించకపోవడం తప్పు. కాబట్టి బీజేపీ ఇవాళ మరి సరైన సమయంలో ప్రకటించాలంటే నిజంగా బీసీల మీద ఇష్టం ఉంటే మరి 6 నెలల ముందే ప్రకటించాలి కదా. కానీ బీసీలో ఉన్న నాయకత్వం కూడా, బీజేపీలో ఉన్న బీసీ నాయకత్వం కూడా బీసీలో ముఖ్యమంత్రి కూడా ఇష్టం లేదు కొద్దిమందికి. ఎందుకంటే వాళ్ళు హిందుత్వ ఎజెండానే మా ఎజెండా అనుకుంటున్నారు, కానీ సామాజిక ఎజెండా మా ఎజెండా అనుకోవట్లేదు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ పేర్లు నేను చెప్పాను, కానీ చెప్పండి పేరు. బండి సంజయ్ లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళకి బీసీ, కానీ ఆయనకు బీసీ కాన్షియస్నెస్ లేదు, ఆయనకు హిందుత్వ కాన్షియస్నెస్ ఉంది, హిందుత్వ ఎజెండానే ఉంది. బండి సంజయ్ లాంటి వాళ్ళ హిందుత్వ ఎజెండాతో బీసీ ముఖ్యమంత్రి ఎజెండా ఫెయిల్ అయింది. ఇవాళ చెప్తున్నారు చాలా మంది బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం వల్ల బీజేపీ ఓడిపోయింది, లేకపోతే 60 సీట్లు వచ్చేది అంటారు. నేనేమంటానంటే బండి సంజయ్ ఉన్నా, అధ్యక్షుడు ఉన్నా, ఇంకొక రెడ్డి ఉన్నా, కిషన్ రెడ్డి ఉన్నా, ఇంకోడు ఉన్నా, బీజేపీకి ఇంకా ఎక్కువ ఓట్లే వచ్చినాయి, ఒక్క సీట్లే వచ్చినాయి. గతం కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఇంకా అదే ఇప్పుడు అదే ఈటల రాజేందర్ అధ్యక్షుడు అయి ఉంటే ఇవాళ 25-30 సీట్లు వచ్చేటి, 25-30 సీట్లు వచ్చేటి. ఈటల రాజేందర్ గెలిచినోడు. ఇవాళ ఈటల రాజేందర్ లాంటి వాడిని ఒడగొట్టింది బండి సంజయ్ లాంటి వాడు. అట్లా కూడా ఉంటుందా? 100% వాళ్ళ పార్టీలనే ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని ఒడగొట్టుకున్నారు. ఇవాళ ఇట్లాంటి వాళ్ళ ఇప్పుడు కిషన్ రెడ్డి లాంటి వాడు ధైర్యంగా ఎందుకు పోటీ చేయలేదు? రెడ్డి ఇప్పుడు పోటీ చేయలేదు కదా, రెడ్డి ఎవరు పోటీ చేయలేదు ఆడ బీజేపీలో. రెడ్డి చేయలే, జితేందర్ రెడ్డి చేయలే, కిషన్ రెడ్డి చేయలే. నువ్వు బీసీ ముఖ్యమంత్రి అన్నందుకు వీళ్ళు రెడ్డి ఎవరికి పోటీ చేయలే. మరి వాళ్ళకి ఇష్టం ఉంటే ఎందుకు చేయరు? వాళ్ళు గెలిచేటోళ్ళే కదా వాళ్ళు. కాబట్టి ఇవాళ బీసీ ముఖ్యమంత్రి ఇష్టం లేదు రెడ్లకు కూడా. ఇవాళ బీజేపీ రెడ్లకే బీసీ ముఖ్యమంత్రి ఇష్టం లేదు. బీజేపీ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే అంటే గెలుస్తారా? వాళ్ళు అవసరమైతే కాంగ్రెస్ రెడ్లతో కలుస్తారు, టీఆర్ఎస్ రెడ్లతో కలుస్తారు. అందరు కలిసే కదా ఇప్పుడు వాళ్ళు గెలిచింది. ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి ఒక్కడి చరిష్మాతో ఏమైనా గెలిచాడా? అవును సార్, కాంగ్రెస్లో బీఆర్ఎస్లో ఉన్న బీసీలు, బీజేపీలో ఉన్న బీసీలు కూడా కలవరా? మరి మీరు ఉన్నారు కదా, మీరు ఎందుకు కలుస్తలేరు? అదే ఇప్పుడు నేను ఒక ఎస్సీనై ఉండి బీసీ ఆర్ కృష్ణ దగ్గర పోయినా, నేను జాదల శ్రీనివాస్ గౌడ్ దగ్గర పోయినా, మిగతా వాళ్ళందరి దగ్గర పోయినా, అయ్యా నేను ఉద్యోగం వదులుకున్నారా భయ్, బీసీ ముఖ్యమంత్రి కోసం నా రాజీనామా చేసిన, నేను తిరుగుతున్నా, మీరంతా ఒకటి ప్లాట్ఫామ్ ఏదో వచ్చి సపోర్ట్ చేయండి, అది ఏ పార్టీ అయినా కానీ బీసీ ముఖ్యమంత్రి అన్న పార్టీని సపోర్ట్ చేయండి అంటే చేయలేదు. వాళ్ళు ఒక్కొక్కరు ఎజెండా వాళ్ళకు ఉన్నది. మందకృష్ణ ఏంటంటే ఎందుకు చేసిండే, ఆయన వర్గీకరణ కోసం బీజేపీ సపోర్ట్ చేసింది కాబట్టి ఆయన సపోర్ట్ చేసిండు. దాంతో పాటుగా బీసీ ముఖ్యమంత్రి చాలా ప్రెస్ మీట్లలో చెప్పిండు ఆయన ఇప్పుడు వర్గీకరణ ఇష్యూను బీజేపీ అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను చేస్తా అని చెప్పి దాన్ని ప్లస్ దీన్ని సపోర్ట్ చేశాడు. కాదు సార్, మీరు ఇట్లా అంటారు. సుక్కరామ్ నర్సరీ సింగర్ మాటిన్నారు, ఇప్పుడు పేరు ఆయన వర్గీకరణకు సంబంధించి ఏదో ఇష్యూలో మందకృష్ణ గురించి పాట పాడిండు, నరేంద్ర మోడీ సభలను ఎక్కడనో వాడిండు. తర్వాత ఈయన అవుట్ రైట్గా బీజేపీకి సపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు వర్గీకరణ చేసినా సరే చేయకపోయినా సరే, కానీ మనువాద పార్టీకి మీరు సపోర్ట్ చేస్తే అసలు మాకు వర్గీకరణ అవసరం లేదనే యాంగిల్లో ఒక పాట చేసిండు మందకృష్ణ మీద. మరి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు బీజేపీ? నేను బీజేపీకి సపోర్ట్ చేయనండి. నేను మొదటి నుండి కూడా బీజేపీ ఐడియాలజీకి నేను వ్యతిరేకంగా. బీజేపీ మనువాదం మనువాదం ఉన్నామే వర్గీకరణ చేసినా మాకు వద్దంటుండు. వర్గీకరణ బీజేపీ వర్గీకరణ చేస్తే వద్దనడానికి కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళు? లక్షల మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆయన సాంగ్ వింటారు కదా, మీరు స్పష్టతని ఇవ్వండి అంటున్నా. నేను ఒకటే చెప్పాలి, మనువాద పార్టీని బీజేపీ వ్యతిరేకించండి, నేను కూడా వ్యతిరేకిస్తున్నా, కానీ వర్గీకరణ వ్యతిరేకించాలి. ఇప్పుడు ఎవరు ఇచ్చినా తీసుకోవాలని మీరు అంటారు. 100% కేంద్ర ప్రభుత్వం అండి అది. బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం అది, అంతేగాని బీజేపీ ప్రభుత్వం కాదు అది. ఇప్పుడు బీజేపీ ఒక్కటే ప్రభుత్వం కాదు, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఉంది, వేరే రాజకీయ పార్టీలు కూడా అందులో దాంట్లో భాగస్వామ్యమైన పార్టీలు కూడా ఉన్నాయి, అంతేగాని ఒక్క బీజేపీ ప్రభుత్వమే కాదు అది. రెండవది వర్గీకరణ ఎవరు చేసినా కాంగ్రెస్ చేస్తా అంటే వద్దంటమా?
కాదు కాంగ్రెస్ చేస్తా అంటే అధికారంలోకి వచ్చి వద్దంటమ్మా. మరి ఇప్పుడు ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాచింగ్ ఈజ్ సాంగ్ కావచ్చండి. ఇప్పుడు వర్గీకరణనే వద్దంటు తప్పది. నేను ఒకటే మాట్లాడచ్చు, రామ్నాథ్ సే గారైనా ఇంకోనైనా నేనైనా వినోద్ కుమార్ అయినా ఇవాళ మాదిగ ఉపకులాలు అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకి వర్గీకరణ జరగాల్సిందే. ఎవరిచ్చినా తీసుకుంటా ఉంటారు, 100% తీసుకుంటారు. ఆయనేమో బీజేపీ లేదంటే ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఇస్తే అవుతుంటారు. ఎవరిచ్చినా జేబులకి ఎవరు ఇయ్యారు. కేంద్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంటుంది, పార్లమెంటు ఒక చట్టసభ, అది ప్రజలందరి కోసం ఉన్నది, దానిలో ఒక నిర్ణయం చేస్తుంది, ఆ చట్టసభలో నిర్ణయం జరుగుతుంది. కాకపోతే నేను ఒకటే చెప్పాల్సుకునే సందర్భం, ఇంతవరకు బీజేపీ చేయలేదు, ఊరికే మాటలు అన్నది చేయలేదు, కమిటీ కూడా వేయలేదు. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎందుకు బిల్లు పెట్టలేదు? చివరిగా లాస్ట్కి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, లాస్ట్కి ఫిబ్రవరిలోనే ఉంటే నెక్స్ట్ మంతే ఉండే అవకాశం ఉంది. అందులో కాక పెడితే బీజేపీని నమ్ముతారు ఎవరైనా కొంత ఎస్సీలు, లేకపోతే బీజేపీ నమ్మే పరిస్థితి అసలు లేదు. బీజేపీని అవుట్ రైట్గా మొత్తం బొంద పెట్టాల్సిందే ఏ వర్గీకరణ చేయకపోతే. వర్గీకరణ చేస్తే ఖచ్చితంగా చేసినందుకు మనం ఆదరిస్తే తప్పలేదు. మందకృష్ణ కూడా ఆ దిశగా ఆలోచన చేసింది కాబట్టి ఇవాళ బీజేపీకి సపోర్ట్ చేస్తా అన్నాడు, తిరిగిండి ఆయన. కానీ ఇవాళ తిరిగి ఇంకోటి కూడా బీజేపీ చేస్తున్న తప్పు ఏంటంటే, దళిత క్రైస్తవులు 90% మాదిగలు క్రైస్తవులు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వనంటుంది బీజేపీ. మరి వర్గీకరణ చట్టంలో దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో 90% మాదిగలే ఉన్నారు కదా, మరి ఈ వర్గీకరణ చట్టం వాళ్ళకి వర్తిస్తుందా? నువ్వు రిజర్వేషన్లే రద్దు చేస్తా అంటున్నావు కదా, మరి వీళ్ళ సమస్యను అందులో ఎందుకు పెడతలేవు, ఎందుకు చర్చిస్తలేవు? మందకృష్ణ గారు ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తట్లేదు? మీరు అడుగుతారు, నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. ఇది పెద్ద మరో ఉద్యమం, 100% మరో ఉద్యమం. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు క్రైస్తవులు అనేవాళ్ళు మందకృష్ణ గారు కూడా ఇలా మంద ఏలియా గారు ఫస్ట్ ఆయన క్రైస్తవుడే, ఆయన ఎక్కడ చెప్పుకునే దమ్ము కూడా ఆయనకు లేదు. నేను చెప్తున్నా, నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నా, నేను మా క్రైస్తవ కుటుంబం మాది. మీరు చర్చికి వెళ్తారు? నేను చర్చికి వెళ్తా, మా అమ్మ చర్చికి వెళ్తుంది. 100% చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, ఓపెన్గా. నేను గాలి యేసుపాదం మాదిగా నా పేరు. యాక్చువల్గా మా అమ్మ పెట్టిన పేరు యేసుపాదం, మా ఊర్లో పెట్టిన పేరు, మా అమ్మ పెట్టిన పేరు గాలి యేసుపాదం మాదిగా. నేను ఈ ఉద్యోగాల కోసం నేనే కాదు, మొత్తం నా జాతి బిడ్డలంతా కూడా, ఇంక్లూడింగ్ మందకృష్ణ మాదిగ కూడా. ఆయన మందకృష్ణ పెట్టుకున్న పేరు, ఆయన మందకృష్ణ పెట్టుకుంటాడు, లేదా నా వినోద్ కుమార్ అని నేను పెట్టుకుంటా. హిందువుల పేర్లు, హిందూ మా మతం, మా సర్టిఫికేట్లో హిందూ మతం ఉంటుంది. నేను ఒకటి అంటున్నా, బికాస్ ఆఫ్ రిజర్వేషన్ పోతాయని. నేను ఏమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీలు క్రైస్తవ మతం అయినా అనుకో, మీరు రిజర్వేషన్లు పోవు. ఆ ఎస్టీలు క్రైస్తవ మతం తీసుకున్నాను అనుకో, రిజర్వేషన్లు పోవు. ఓసీలు క్రైస్తవ మతం తీసుకున్నాను అనుకో, వాళ్ళ రిజర్వేషన్లు మా ఎందుకు పోతాయి? మా ఎందుకు తీసేస్తాను మీరు? మేము అంటాను వాళ్ళమనా, మేము దళితులమనా? అంతే కదా. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము మేము దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వము అని చెప్పేసి సుప్రీంకోర్టుకు స్పష్టంగా అఫిడవిట్ దాఖలు చేసింది. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు దళిత క్రిస్టియన్లు? అంటే ఇప్పుడు చర్చికి పోతున్నాం, ఇప్పుడు కాదు, చర్చికి పోయే వాళ్ళందరూ క్రైస్తవులే కదా. ఇప్పుడు హిందూ మతం పోయే వాళ్ళందరూ, దేవాలయాలు పోయే వాళ్ళందరూ హిందువులే కదా. ఓకే, కానీ అంటే వీళ్ళు తీసేటప్పుడు ఫోటో కొట్టి అది చూపిస్తారా? నేనేమంటానంటే, ఇప్పుడు మా వాళ్ళని భయపెట్టేమో హిందూ మతంలోనే బలవంతంగా ఉంచాలి, సర్టిఫికెట్లు మా హిందూ మతం రాసుకోవాలి, మేము బైబుల్ పట్టుకొని చర్చికి పోవాలి అంటే కాదు. ఒక రెడ్డి ఒక బాపనైనా చర్చికి పోతాడు, జగన్మోహన్ రెడ్డి నేను క్రైస్తవుని చెప్పుకుంటాడు, అధికారికంగా నివాసంలోనే క్రిస్మస్ వేడుక చేసుకుంటుంది. షర్మిల ఇవ్వాలి నేను క్రైస్తవురాలని చెప్పుకుంటుంది, కానీ ఆమెకు రిజర్వేషన్లు, ఓసీ రిజర్వేషన్లు పోవే, బీసీ రిజర్వేషన్ పోవే. ఇది ఇంకో కాన్సెప్ట్ ఏంటంటుంది, బీసీ ముఖ్యమంత్రి లాగానే మళ్ళీ 100% అండి. నేను ఒకటే చెప్పాల్సుకునే సందర్భంగా, క్రైస్తవులు మతం మార్చుకుంటే వాళ్ళ రిజర్వేషన్లు రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం. వాళ్ళ మత స్వేచ్ఛను హరించడమే. మిగతా వాళ్ళకి మత స్వేచ్ఛ ఉన్నప్పుడు వీళ్ళకి దళితులకు ఎందుకు మత స్వేచ్ఛ ఉండదు? రాజ్యాంగంలో వీళ్ళు పౌరులు కదా, ఈ దేశ పౌరులు కదా. ఇప్పుడు రిజర్వేషన్ కూడా వచ్చింది కదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా చర్చికి పోయారు అనుకో, వాళ్ళ రిజర్వేషన్ ఉంటది పక్కా. బీసీ రిజర్వేషన్ వచ్చింది, బీసీఈలో వాళ్ళు ఏదన్నా మసీదుకి పోయారు అనుకో, బీసీలో ముస్లిమ్స్ వాళ్ళు పోయిన వాళ్ళకే ఇస్తాను, అది బీసీఈ ఇచ్చేదే పోయిన వాళ్ళకే ఇస్తాను. అరే మా వాళ్ళు క్రైస్తవులు చర్చికి పోతే నువ్వు రిజర్వేషన్ రూల్ ఫర్ ఆల్ ఉండాలండి, వర్తింపజేయండి. ఇప్పుడు అవును, నేను చెప్పేది అదే. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి, ఆయన క్రైస్తవుడు, ఆయనకు రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆయన కమ్యూనిటీ రద్దు చేయండి. ఇక అనేది అబ్రాహము లేకపోతే ఒబామానో పెట్టుకోమనండి. కాదు, కేసీ రావు కూడా అనేక సార్లు చర్చికి పోయిండు. అవును, చర్చికి పోయిండు కాబట్టి ఈయన కేసీ, ఈయన పేరు కూడా ఒబామాను
నేనేమంటానంటే క్లింటన్ పెట్టాలి ఒక్కటే చెప్పాల్సుకునే సందర్భంగా అందుకే రూలు భారత రాజ్యాంగంలో కాదు భారత రాజ్యాంగంలో క్లింటన్ భారత రాజ్యాంగం బుష్ పెట్టుకోవాలి కేసీఆర్ కూడా మరి వీళ్ళైనా కాదు రాజకీయ నాయకులు కూడా ముఖ్యమంత్రులు ముస్లింల దగ్గరకు టోపీ పెట్టుకుంటారు, క్రిస్టియన్ల దగ్గరకు పోయి బైబుల్ పట్టుకుంటారు, హిందువుల దగ్గరకు పోయి బొట్టు పెట్టుకుంటారు. అసలు వీళ్ళు కూడా అన్ని దగ్గరలకు పోవడం అవసరమా? మరి కాదు, మీకు అన్ని దగ్గర పోతే మీకు ఆ స్వేచ్ఛ ఉన్నది, వీళ్ళకు చర్చి మీద స్వేచ్ఛ లేదా? ఎమ్మెల్యే పోటీకి అనర్హత ఏమంటారు? చర్చి మీద స్వేచ్ఛ వీళ్ళకి దళితులకు లేదా? నేనేమంటున్నానంటే నువ్వు రూల్ భారత రాజ్యాంగం రూల్ అందరికి మత స్వేచ్ఛ ఇచ్చింది కదా, అందరికి ఒకటే రూల్ పెట్టు. రూల్ ఇస్ రూల్ ఫర్ అంతే. మంచి క్వశ్చన్ సార్. ఇది మళ్ళీ ఒక పెద్ద డిబేట్ అయితే భారీ బహిరంగ సభలు కూడా మీరు జరుపుతారు అనుకుంటున్నా. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిది మరి ఏం చెప్తారు ఇంకా నెక్స్ట్? ఇప్పుడు ముఖ్యమంత్రికి పోటీ చేసే వాళ్ళే ఓడిపోయారు. నేను అదే ఓడగొట్టి అంటే బీసీలు బలవంతంగా పరదసాటుకు అయితే వాళ్ళకి నచ్చిన పార్టీ కుద్దలేరు కదా సార్. బీసీలు స్వతహాగా వాళ్ళ కాన్షియస్తోనే కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇచ్చిర్రా లేదా? నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు కాదు 100 సీట్లు అని అని కాక నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకి పార్లమెంట్కి 2 సీట్లు అన్నారా లేదా? వాళ్ళ డిక్లరేషన్లోనే ఉంది, వాళ్ళ డిక్లరేషన్లోనే 50% పైగా మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశాలు ఇస్తామన్నారు. ఏది కేంద్ర మంత్రి పదవులలో ఇస్తామన్నారు, తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు, ఎంపీ టికెట్ ఇస్తున్నారు. మరి ఎన్ని సీట్లు ఇచ్చిండండి వాళ్ళు? ఎమ్మెల్యే సీట్లు 20 సీట్లు ఇచ్చిండ్రు వాళ్ళు. వాళ్ళకి ఎన్ని రావాలండి? వాళ్ళకి ఎన్ని రావాలి? కాన్స్టిట్యున్సీ పార్లమెంట్కి 2 చొప్పున అంటే 17 కాన్స్టిట్యున్సీలలో 32 రావాలన్నా? 22 కూడా ఇవ్వలే వాళ్ళకి 22 కూడా ఇవ్వలేదు అంటే అర్థం ఏంటండి? 56 రెడ్లకు ఇస్తారండి టికెట్లు? 56 మంది రెడ్లకు ఇస్తారా? వాళ్ళ జనాభా ఎంత అని వాళ్ళకి 56 సీట్లు ఇస్తారు? తప్పు కదా ఇది. ప్రజాస్వామ్యం ఎట్లయితుందండి? ఇది ప్రజా పరిపాలన ఎట్లయితుందండి? చూడ ఎవడైతే ఏంటంటారు? అరే నాయన, మరి ఎస్సీలలో బీసీలలో మంచి వాళ్ళు లేరు అన్నట్టు మీరు చెప్పింది కరెక్ట్. బీసీలలో దొంగలు దుర్మార్గులు దోపిడీదారులు ఉన్నట్టు మరి వర్క్ చేయాలి కదా. నేనేమంటానంటే బీసీ వాళ్ళు బీసీలకు ఓటేసి కాన్షియస్నెస్ క్రియేట్ చేయాల్సింది ఎవరు రెడ్లు చేయాలి. ఎందుకంటే మాకు ఇంతకాలం 60,000 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము 60,000 పరిపాలన చేసినాం కాదు, మేము 60,000 పరిపాలన చేసినాము. ఈసారి వీళ్ళకి ఇద్దాం అవకాశం అరే ఛాలెంజ్ చేస్తారు కాదు. ఎస్, టికెట్లు ఇవ్వని వాళ్ళే అధికారం ఇస్తారా అండి? అదేనా ప్రజా పరిపాలన అంటే? కాదు. ఇప్పుడు చూడండి కోదండరామరెడ్డికి ఎమ్మెల్సీ అంటున్నారు సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఓడిపోవడంలో సరే మీరు బీసీ ముఖ్యమంత్రి అని ప్రభుత్వ వ్యతిరేకంగా మీరు తిరిగారు. నేనైతే ఇంకా బీజేపీకి ఓటేయమని చెప్పలే, కాంగ్రెస్కి ఏమని చెప్పలే, కానీ బీఆర్ఎస్ మీద ప్రాణాలకు తెగించుకోవట్లేదు. అవును, మేము కూడా అన్నాం బీఆర్ఎస్ పడగొట్టాలి. కాళ్ళు గజ్జ కట్టుకొని తిరిగితే మనలాంటి వాళ్ళకి కింద ఛాయ్ కుడియారు, ఛాయ్ మంచినీళ్ళు కుడియారు, కానీ కోదండరామరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చినా ఇస్తారని. ఆయన రెడ్డి అండి. ఇప్పుడు మేధావుల వర్గంలో రెడ్డి వస్తాడు, జ్యుడిషియల్ వర్గంలో రెడ్డి వస్తాడు, ఇంకో రెడ్డి వస్తాడు. మీరు చెప్పండి సార్ ఆనెస్ట్ గా. మైపాల్ యాదవ్ ఎక్కువ కష్టపడ్డా, ప్రొఫెసర్ కోదండరామరెడ్డి ఎక్కువ కష్టపడ్డాడు? మైపాల్ యాదవ్ కష్టపడ్డాడు, గాలి వినోద్ కుమార్ కష్టపడ్డాడు. కోదండరామరెడ్డి కంటే ఇస్తాడా రేవంత్ రెడ్డి కాదు, కనీసం పిలిపిస్తాడా, గుర్తిస్తాడా? ఇది రెడ్డిజం అంటే. దిస్ ఈజ్ కాల్డ్ రెడ్డిజం. సరే అన్న, ఈసారి ఎట్లాగూ దొరను ప్రపంచంలో అత్యంత దుర్మార్గుని ఓడగొట్టడానికి ఒక ఆయుధంగా, ఒక వేదికగా వాడుకుందాం అనుకుందాం. కానీ నెక్స్ట్ 5 ఏళ్ళు మన పవర్ ఏందో అనేది మనం ఏమంటామంటే సామాజిక తెలంగాణ. అప్పుడు ఇట్లా ఇప్పుడు ఆ నియంత మళ్ళీ రాకుండా చేయాలి. మళ్ళీ వీళ్ళ మీద ఎట్లా కొట్లాడాలనో ఎస్టాబ్లిష్ చేయాలి. లేదంటే ఆ నక్కను నడుము మీదకి కొట్టినాం, అది ములుగుతుంది హాస్పిటల్లో, యశోద హాస్పిటల్లో ములుగుతుంది, తర్వాత నందినగర్కు ములుగుతుంది. ఆ ములిగే నక్కకి ఏం చేయాలంటే అరుంధతి సినిమాలో పశుపతి అనే విలన్ ఉంటాడు, వానికి ఇట్లా రౌండ్గా సమాధి చేసి మంత్రం వేసి అన్నను వస్తారు అన్నట్టు, బయటకు రాలేడు. నేను ఏమంటానంటే ఆ పశుపతి రేవంత్ రెడ్డి గారు అందుకు ఏం త్యాగం చేయాలంటే ఈ వర్గాలకు మంచి అవకాశాలు ఇవ్వాలి. 93% నోరు పోతుంది కానీ వాళ్ళు ఎవడు ఇయ్యాడు. మనం ఆల్టర్నేటివ్ గా రేపు భవిష్యత్తులో నిర్మించాలి, భారీ బహిరంగ సభలు పడాలి, చైతన్యం చేయాలి, గీత లైన్ గా గీయాలి. ఒకటేంటంటే సార్, మీరు ఎన్నిసార్లు బీసీ అన్నా, ఎస్సీ అన్నా, ఎస్టీ అన్నా, వీళ్ళు నియోజకవర్గాలను పట్టుకొని ప్రజల కష్టం వచ్చినప్పుడు కూడా కూడా ఉండాల్సిన బాధ్యత ఉంది. రెండు జరగాలి. ఇప్పుడు మీరు డిమాండ్ చేయాలి, అటు అక్కడ మనం ఎవడన్నా అడిగినప్పుడు వాళ్ళ నియోజకవర్గంలో ఎవడున్నాడంటే మనం నోటెడ్గా చెప్పేటట్టు కూడా ఉండాలంటే 100%. ఇప్పుడు మీరు హుజూరాబాద్ అనగానే ఈటెల రాజేందర్ పేరు చెప్తారు కదా, ఎందుకంటే ఆయన అందుబాటులో ఉంటాడు అక్కడ. అట్లా చెప్పడానికి ఒక 60-70 మంది అయితే ఉంటే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఈ బీసీలో ఒక 60,
ఎస్సీలలో ఒక 20-30, ఎస్టీలలో ఒక 10-15 మంది ఉన్నారంట అందుబాటులో. రేపు మనలాంటి వాళ్ళని కొంత సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను ఏమంటానంటే ఇప్పుడు కులగణన జరుగుతుందండి. రేపు జరిగిన తర్వాత బీసీలకు రాజకీయ రంగంలో కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇస్తుందా? కులగణన జరుగుతుంది. రాజకీయ రంగంలో బీసీలకి వాళ్ళకు 52% జనాభా ఉన్నారు కదా, వాళ్ళకి 50 ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తానని చెప్పమనండి. మనం అందరం మూకుమ్మడి కాంగ్రెస్ కొట్టేద్దాం అన్ని. ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్ కాంగ్రెస్ ఇస్తా ఉంటుంది, ఎక్కడ అంటలేదు. కులగణన చేస్తా ఉంటుంది కానీ రాజకీయ రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి కులగణన చేసి లెక్కలు చూసుకోవడానికి అదే అంతే కదా. పర్యాసన అది ఉండడానికి అవకాశమే లేదు. అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పొచ్చు. కాకా కాలేకర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మండల్ కమిషన్ రికమెండ్ చేసింది రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వమని. ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ? ఒక్క సంవత్సరం కాదు, 60 ఏళ్ళు పరిపాలించింది ఈ దేశాన్ని. ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ? ఇవాళ ఇస్తుందని గ్యారంటీ ఏమున్నది? నేనేమంటానంటే బీసీలారా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఎస్పీ అయినా, బీఆర్ఎస్ అయినా, మీకు మీ పార్టీలు కావు, మీరు సొంత పార్టీ పెట్టుకోండి. బీసీ పార్టీ పెట్టుకోండి. నేను అదే అడుగుతున్నా, అదే చెప్తున్నా మొదటి నుండి. మీరు బీసీ పార్టీ పెట్టుకోండి ఒకటి. అరే మీ నాయకులను మీరు అనుకోండి భయ్. అరే మీ టికెట్లు మీరు ఇచ్చుకోండి. మీ టికెట్లు ఎవడో ఎందుకు ఇవ్వాలి మీకు టికెట్లు? మీ పార్టీ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి, మీ నాయకుని మీరు ఎన్నుకోండి. అట్లాగే ఎస్సీలో ఒక పార్టీ పెట్టుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ముస్లింలు ఒక పార్టీ పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకోమంటారు. అందరు పొత్తు పెట్టుకోండి భయ్. ఈ మూడు కలిసి ఎస్టీలో ఒకసారి ముఖ్యమంత్రి కావాలి, బీసీలో ఒకసారి ముఖ్యమంత్రి కావాలి, ఎస్సీలో ఒకసారి ముఖ్యమంత్రి కావాలి, మైనార్టీలు రోస్టర్ 5 ఏళ్ళు, మహిళ ఒకసారి కావాలి. ఎందుకు? ఎవరి పార్టీ వాడు పెట్టుకోండి. మహిళలు కూడా ఒక పార్టీ పెట్టుకోరు, తప్పేముంది? అది బాగా ప్రజాస్వామ్యం అంటే అదే, డెమోక్రసీ అంటే అదే. ఒక్కరిని అడగాలి, 5% ఉన్నని అడగాలి, 3% ఉన్నని అడగాలి, 1% లేని అడగాలి. వాడు ఇయ్యాడు, వాడు ఎట్లా అధికారాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేడు. మరి ఎందుకు నువ్వు అడగాలి? పోయి నువ్వే పెట్టుకో. అరే ముస్లింలు పెట్టుకున్నారండి, ఆఫ్టర్ 12% లేని వాళ్ళు 52% ఉన్న బీసీలు ఎందుకు ఒక పార్టీ పెట్టుకోరు? ఆర్ కృష్ణ ఎందుకు పార్టీ పెట్టాడు? నేను లాగేసుకున్నప్పటి నుంచి ఆర్ కృష్ణ బీసీ అంటాడు. నువ్వు ఒక పార్టీ ఎందుకు పెట్టలేదే నాకు అర్థం కాలేదు ఇంతకాలం. ఏమంటాడు? పెట్టమని పెడతాను బ్రదర్. టైగర్ పెడతాను, టైగర్ ఇదే పెట్టాడు చేయడు. అది కాదు, అయిపోయింది క్లోజ్. ఇంకేం పెడతాడు? రాజ్యసభ తీసుకున్నాడు, అయిపోయా. ఇంకేం పెడతాడు? ఇంకేమో బీసీ అంటాడు. కాబట్టి నేనేమంటానంటే బీసీలకు అంటూ ఒక ప్రత్యేక పార్టీ, ఎస్సీలకు ఒక ప్రత్యేక పార్టీ, ఎస్టీలకు ఒక ప్రత్యేక పార్టీ పెట్టవచ్చు కదా. ఎవరు పెడితే ఉంది బీసీ పార్టీ? ఇప్పుడు మీరు బీసీనే ముఖ్యమంత్రి చేస్తారు, బీసీనే ప్రెసిడెంట్ చేస్తారు, మీరు ఫౌండర్ ఉండొచ్చు కదా. నేను ఆల్రెడీ అందుకే ఆధార్ పార్టీ ఒక గౌడ చేత పెట్టించినాం. ఆధార్ పార్టీ ఏది? ఇప్పుడు శేషగిరి గౌడ్ అని ఆయన సుప్రీంకోర్టు లాయర్. ఆయన మొన్న దాదాపుగా 22 మంది ఎమ్మెల్యేలను పోటీ చేయించిండు. ఈసారి ఎంపీలను పోటీ చేపిస్తున్నాడు. భవిష్యత్తులో అది 2028లో బీసీ ముఖ్యమంత్రి ఎజెండాను అదే సాధిస్తుంది, ఆ పార్టీ సాధిస్తుంది. ఆ పార్టీని ఆధార్ పార్టీ, ఆధార్ కార్డు లెక్క ఆధార్ కార్డు లాగా ఆధార్ పార్టీ పెట్టినా. అది ఆధారం, బీసీలకు ఆధారం. పార్టీ పేరు పార్టీ పేరే ఆధార్ పార్టీ. సో ఆ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది మొన్న. అది సేమ్ కారు గుర్తులాగానే ఉన్నది, రోటీ మేకర్ గుర్తు. అన్ని రోజు టీవీలలో బాగా దాని మీద కూడా చర్చ జరిగింది, బాగానే చర్చ జరిగింది. ఆ పార్టీ ఇవాళ భవిష్యత్తులో రాబోతున్నది. వరంగల్ పార్లమెంట్లో కూడా నేను కూడా అదే పార్టీ సింబల్ మీద పోటీ చేయబోతా అనుకుంటున్నా. ఏ సింబల్ సార్? ఇదే మా బీసీ పార్టీ రోటీ మేకర్ సింబల్ మీదనే నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా. ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటా. నేను ఎన్నికల్లో ఉండి తీరుతా. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఎన్నికల్లో ఉంటా. అదే పార్టీ నుండి ఉంటా. అదే బీసీల పార్టీ నుండి నేను ఒక ఎస్సీకి నాకు అవకాశమైన కల్పిస్తాడు. ఖచ్చితంగా నేను ఆ పార్టీ ఫౌండర్, వన్ ఆఫ్ ది ఫౌండర్ నా పార్టీ. సో కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం తీసుకొస్తున్నా. త్వరలోనే ఈవెన్ నేను ఏమనుకుంటున్నానంటే ఈవెన్ క్రైస్తవులకు ఒక పార్టీ ఉండాలని. ముస్లింలకు ఎట్లున్నదైతే 27% జనాభా క్రైస్తవులకు, వాళ్ళకు పార్టీ ఉండాలి. అరే తమిళనాడు పోండి, తమిళనాడులో ప్రతి ఒక్కరికి ఒక పార్టీ ఉన్నదండి. ప్రతి వర్గానికి ఒక పార్టీ ఉన్నది. వాళ్ళు ఇలా వాళ్ళ వర్గాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో పోయి. ఈ పిల్లోడు ఉన్నాడు, ఇప్పుడు మనోడు ఎస్టీలో నుండి ఉన్నాడు. ఉద్యమకారులకు ఒకరు టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ? ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చారా? కాంగ్రెస్ కాదు, ఏ పార్టీ కాదు, ఏ పార్టీ ఇచ్చిందా?
మన ఉద్యమకాలకు ఎవరికైనా టికెట్ ఇచ్చారా? బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు కానీ వాళ్ళంతా నకిలీ ఉద్యమకారులు, దొంగలు. అది ఒకరిద్దరికి వాళ్ళు కూడా దోపిడి దొంగలు అన్న. ఇన్స్టిట్యూషన్ లో పడి దొంగతనాలు చేసినోడు, వాళ్ళకే ఇచ్చారు. ఉద్యమకారుడే కావచ్చు కానీ నయం కంటే డేంజర్ కాదు. నకిలీ ఉద్యమకారులు. ఇప్పుడు మీరు ఉద్యమం చేసిర్రు, వాడు వచ్చి లాస్ట్ కు ఫోజ్ ఇచ్చి ఇట్లా అంటాడు, అది ఫోటో కొట్టి ఈనాడులోనో సాక్షులను వస్తుంది, నమస్తే తెలంగాణ సూట్ కేసులు. వీళ్ళంతా పెద్ద పెద్ద లగడపాటి దగ్గరికి వెళ్ళి, రాగడపాటి దగ్గరికి వెళ్ళి బ్లాక్ మెయిల్ చేసి సూట్ కేసులు మోసి దాంట్లోకి వెళ్ళి టిప్స్ ఇస్తే. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు నేను ఓల్డ్ బీచ్ హాస్టల్ దగ్గర ఒక్కటి ముఖంలో లేదు, బిజినెస్ లాస్ అయితే నేను పిహెచ్డి సబ్మిషన్ లో ఉన్నప్పుడు నేను ఓల్డ్ బీచ్ హాస్టల్ దగ్గర ఉన్నా. గోపాల్ నా పేరు, డాక్టర్ గోపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ. గ్రేట్. ఎంత వండర్ అంటే ఆశ్చర్యం. మేము నిజాయితీగా పార్టిసిపేట్ చేసినాము, కోరుకున్నాం తెలంగాణ రావాలని. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఓల్డ్ బీచ్ హాస్టల్ దగ్గర ఉన్నా, ఇంత పెద్ద ఉద్యమకారులు ఇంత ఉన్న అందరూ వచ్చారు అక్కడ మాట్లాడుతున్నారు. ఒక్కడి మొహంలో సంతోషం లేదు. బిల్ పాస్ అయింది, తెలంగాణ రాబోతుంది. మేము స్వీట్స్ 1 kg స్వీట్ తెచ్చి పంచినాం మా హాస్టల్లో మొత్తం. నేను ఇంకో ఫ్రెండ్ వీరప్ప అని ఇద్దరు. ఒక్కడి మొహంలో చూసిన సంతోషం ఏం రాబోయే అసలు సంతోషపడతలేడని నేను ఆశ్చర్యపోయి అడిగితే ఫ్రెండ్ అంటున్నాడు వాళ్ళ వసూళ్లు పోతాయి, అయిపోయింది, అది వాళ్ళ బాధ. తెలంగాణ అనవసరం వాళ్ళకి. ఇలాంటి ఉద్యమకారులే ఎక్కువ ఉన్నారు. అట్లనే ఎందుకండి లగడపాటి రాజగోపాల్ బస్సులు ఇచ్చిండు వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకు పేర్లు చెప్పాను నేను కాదు, పేర్లు చెప్పాను నేను. వాళ్ళకు బస్సులు ఇచ్చిండు, లగడపాటి ఇప్పించిండు, అక్కడికి కార్లు ఇప్పించిండు. వీళ్ళంతా సీమాంధ్రాల దగ్గర పోయి ఇవన్నీ దొంగలకు ఈ రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి కానీ నిజాయితీ పరులకు ఇయ్యరు కూడా. ఏ పార్టీ ఇయ్యదు, నిజాయితీ పరులకు ఎవ్వరికి ఇయ్యదు. ఎందుకంటే నిజాయితీ పరులు ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడతారు. దొంగలు దొంగ వ్యవహారాలు చేస్తారు, సద్దులు మోస్తారు. దొంగలకు సద్దులు మోసే వాళ్ళకి ఇస్తారు. కాదు ఇప్పుడు ఈ బాలగాజుమన్ గాదర్ కిషోర్ లాంటి చేసిన అరాచకాలకు ఉస్మానియా యూనివర్సిటీ పేరు పోయింది. అంటే నేనేం చేసిన అంటే పొలం వేసినప్పుడు, చేను వేసినప్పుడు 2 కలుపు మొక్కలు ఉంటే 2-3 కలుపు మొక్కలు తీసేయండి. మాలాంటి నిజాయితీ పరులను కూడా ఉన్నాం. మా వినోద్ కుమార్ సార్లు అంటున్నారు, మా గోపాల్ అన్నలు అంటున్నారు, మైపల్లి అంటున్నారు ఉన్నాం. ఉస్మానియాకి ఏం తక్కువ లేదని మళ్ళీ మనం తిరుగుబాటు చేసినాం. వాళ్ళని కూడా ఓడియమని చెప్పినాం. 100% ఓడిపోయింది. ఇప్పుడు ఓడిపోయారు. అసలు ఈ ఇప్పుడు చెప్పాలి ఇక. అప్పుడు సార్ మనం కూడా మన కులాలలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలలో కొంత నిజాయితీ పరులను కూడా పెంపొందించాలి, వాళ్ళకు సపోర్ట్ చేయాలి. నేను అదే అంటున్నా, వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, అవకాశాలు కల్పించాలంటున్నా. నిజంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే చెప్పండి. రేవంత్ రెడ్డి గారు నెల రోజుల పరిపాలన కేసీఆర్ కంటే నయమే, కేసీఆర్ కంటే బెటర్, చాలా బెటరు. కాకపోతే ఆయన కూడా సామాజిక అన్యాయం చేయొద్దు, అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలి. మనం ఎందుకు అలా లేకపోతే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు ఉన్నాయి, నెక్స్ట్ వచ్చే ఎన్నికలు ఉంటాయి. మళ్ళీ ఎటు పోయినా మన దగ్గర ప్రజల దగ్గరికి రావాలి కాబట్టి ఇమ్మీడియట్లీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న అడ్వకేట్ జనరల్ని తీసేసి ఒక ఎస్సీకి ఇవ్వండి, లేదా ఒక మహిళకి ఇవ్వండి, ఒక బీసీకి ఇవ్వండి, ఈ వర్గాలకు ఇవ్వండి. అడ్వకేట్ జనరల్గా మీరు రెడీని ఉంచుకోండి. ఒక అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ అన్నాడు కదా, ఆయన ఉంచుకోండి. కానీ అడ్వకేట్ జనరల్గా మాత్రం ఒక ఎస్సీకి కానీ మిగతా వర్గాలకి ఇవ్వండి, చూడడానికి బాగుంటుంది. అట్లనే ఇప్పుడు కోదండరామరెడ్డి ఒక్కడే కాదు ఉన్నాడు, మేము ప్రొఫెసర్ కాదా? నేను 7 ఏళ్ళ ముందు ఉద్యోగం రాజీనామా చేసిన, ఆయన చేసిండా? కోదండరామరెడ్డి చేసిండా? పెద్దపీట ఇప్పటికి విచిత్రం అనిపిస్తుంది. తీసుకోలే ఎన్నాడు జీతం తీసుకుని ఉద్యమం చేసిండు అన్న. జిహెచ్ఎంసీలో కోదండరామ్ సార్ పార్టీ పోటీ చేస్తే టోటల్ 2000 ఓట్లు కూడా రాలేవు. 150 డివిజన్లలో డివిజన్ కు 10 ఓట్లు రాలేవు. మరి అటువంటి నువ్వు ఎమ్మెల్సీ ఎట్లా ఇస్తావు? ఎమ్మెల్సీ ఇస్తాడట, మంత్రి ఇస్తాడట, నెత్తి మీద కూర్చుని పెట్టుకుంటాడట. ఎందుకంటే నువ్వు రెడ్డి కాబట్టి అంతే. ఇప్పుడు మనం అందుకే మనం దాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్న. రెడ్డికైనా ఒకటే ఓటు హక్కు, బీసీకైనా ఒకటే ఓటు హక్కు, ఓసీకైనా కులం బట్టి లేదు కదా. అందుకే నేనేమంటానంటే ఆయన కంటే అద్భుతంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తించమంటున్నారు రేవంత్ రెడ్డి గారిని. ఆయననే ఉన్నాడు ప్రతి రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ ఏమో ఆ దుర్మార్గుడు కూడా అంతే జేఏసీ పెట్టి ఆయన తీసుకొచ్చి అట్లా నిలబెట్టిండు. మనం చేసిందంతా ఈయన చేసినట్టు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ఉస్మానియా జేఏసీ విద్యార్థి జేఏసీ సర్వనాశనం కావడానికి ఈ కోదండరామరెడ్డి నయవంచన కూడా కారణం. ఈ నయవంచకుడు రాజకీయ చేసి పెట్టకపోతే ఇవాళ విద్యార్థి చేసి అట్లనే ఉంటే విద్యార్థి చేసి అధికారం వచ్చేది. ఎట్లయితే అక్కడ వచ్చిందిగా విద్యార్థి ఉద్యమం, ముఖ్యమంత్రి అయిన ప్రఫుల్ల కుమార్ మహంత్ అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహంత్ అయినట్టుగా తెలంగాణలో కూడా ఉస్మానియా విద్యార్థి ముఖ్యమంత్రి అయ్యేటోడు.
అంత స్థాయి ఎదిగేటోళ్ళు. ఈ కోదండరామరెడ్డి అనే నయవంచకుడు, ఈ గాంధీ లాంటి వాడు ఇవాళ వీళ్ళని మోసం చేసి విద్యార్థులను చీల్చి చెండాడి కేసీఆర్తో కలిసి దుర్మార్గాల కారకుడు కాదా కేసీఆర్ ముఖ్యమంత్రి? కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి కాదు కాదు సమస్యల మీద కొట్లాడలేదు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కోసం ఏం చెప్పినాం సార్, 2 రోజులు అమర్నాథ్ చేయండి కోసం అంటే ఇట్లా కింద చూసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కాదు ఇవాళ కేసీఆర్ అని మేము ఎంత ప్రాణాలు తెగించినా కాదు రోజు పబ్లిక్ లో తెలుసా మైపాల్ కేసీఆర్ అనే దుర్మార్గుడు ముఖ్యమంత్రి కావడానికి కోదండరామరెడ్డి 100% కారకుడు, 100% కారకుడు. 30 కోట్లు ఇచ్చిండు కేసీఆర్ ఆయనకు డబ్బులు. చెప్పిండు కేసీఆరే 30 కోట్లు ఇస్తే ఉద్యమం చేసినవరా, సర్పంచ్ కూడా గెలవను, గల్లీలో సర్పంచ్ కూడా గెలవన్నాడు. అవునా కదా? కేసీఆర్ అన్నాడు 30 కోట్లు కేసీఆర్ దగ్గర తీసుకున్నాడు. మా జేబులోకి వెళ్ళి ఉద్యమం నడిపినాం, మా జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకొని ఢిల్లీ దాకా పిల్లలను తీసుకుపోయి నడిపినాం. అట్లాంటి నిజాయితీ మాది. మరి రేవంత్ రెడ్డి గుర్తిస్తాడు మా నిజాయితీని? చూద్దాం, గుర్తిస్తే అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేడు. రేవంత్ రెడ్డికే సంబంధం లేదు. అదో స్టోరీ. ఇప్పుడు కేసీఆర్ అయితే దించినాం కదా, అయిపోయింది కదా, చేస్తే 5 ఏళ్ళు చేస్తాడేమో. ఇక నెక్స్ట్ వచ్చే అన్ని మనం బాగా నిర్మించాల్సిన బాధ్యత ఉంటుంది. అడుక్కున్నాడు ఎందుకు? తప్పకుండా అంతే. మనమే ఇచ్చే స్థాయికి రావాలి వీళ్ళకు, మనమే ఇద్దాం. అప్పుడు మనమే వీళ్ళకి ఇచ్చే స్థాయికి రావాలి. అడుక్కునే పరిస్థితులు మానుకోవాలి. బహుజనులారా, 93% ఉన్న ప్రజలారా మేలుకోండి. ఈ అడుక్కోవడం మానుకోండి. ఆ పర్సెంట్ లేని వాళ్ళని 3%, 5% ఉన్న అడుక్కోవడం ఏంది? మనమే ఇచ్చే స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మన గాలి వినోద్ కుమార్ సార్ చెప్పినట్టు, ఒక నియంత్రణ గద్దె దించడానికి కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ ఉపయోగించుకున్నారు. నెక్స్ట్ ఇక మనం యుద్ధం చేయాల్సింది అటు బీఆర్ఎస్ని ఇంకా తొక్కుతూ ఈ కాంగ్రెస్ పార్టీ మీద కూడా యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ అంటున్నాడు. మరి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పెద్దపీట వేస్తే కొంత ఆలోచిస్తాం, లేకపోతే రానున్న కాలంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సార్ చెప్తుండు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. కానీ ఒక్కటైతే నిజం, చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్లు, మేధావులు, టీచర్లు, నిరుద్యోగులు, గ్రూప్ 1 ప్రిపరేటర్లు, గ్రూప్ 2 ప్రిపరేటర్లు, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్ జాబ్లకు ప్రిపరేటర్లు, పోలీస్ జాబ్లకు ప్రిపరేటర్లు మాత్రం ఈ రాజకీయ పార్టీల మీద ఒక కన్నేసి ఉండాలి. ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి. ఎవరికి భజన చేయొద్దు, పాలాభిషేకాలు చేయొద్దు. వాడిచ్చే ప్రతి స్కీమ్ కూడా మన డబ్బులే. వాడు మనకు పాలాభిషేకం చేయాలి కానీ మనం వాళ్ళకు పాలాభిషేకం చేయొద్దు. కేసీఆర్ పెన్షన్ ఇచ్చిండని అంటుర్రే, మీరు కేసీఆర్కు సీఎం పదవి ఇచ్చారు కదా, కేసీఆర్కు 4 లక్షల జీతం ఇచ్చారు కదా, మనకి విమానం కొనిచ్చారు కదా, మనకి 100 కార్లు కొనిచ్చారు కదా, 300 ఎకరాల ఫామ్ హౌస్ కొనిచ్చారు కదా, మన బిడ్డకి 20 లక్షల యాచ్ కొనిచ్చారు కదా, మన కొడుకుకు జనవాడ ఫామ్ హౌస్ కొనిచ్చారు కదా. వాడికే కృతజ్ఞత లేకపోతే మీకెందుకయ్యా? కొడుకుకు మంత్రి, అల్లుడుకు మంత్రి, మన మరదల కొడుకు రాజ్యసభ, బిడ్డకు ఎంపీ, ఓడిపోతే ఎమ్మెల్సీ, మనం ఇన్నిస్తే వానికే విశ్వాసం లేదు, మనకెందుకు ఉండాలి అంటున్నా సార్. అంతే కదా, ఇది ప్రజల భిక్ష. ఏ రాజకీయ నాయకుడిని అంత ఈజీగా నమ్మొద్దు. రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఇది వర్తిస్తుంది. నువ్వు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సరే 50%, 60% ఇవ్వకున్నా గత ప్రభుత్వం కంటే బెటర్గా ఇస్తేనే ఏమన్నా క్షమిస్తారు. లేదు కూడదు, నన్ను ఎవడేం చేయలేడు అనుకుంటే వెళ్ళి ఒకసారి కేసీఆర్ని అడుగు. నిరుద్యోగుల దెబ్బ, బీసీల దెబ్బ, ప్రజల దెబ్బ ఎట్లా ఉంటుందో. మీ మిత్రుడు, మీ కేసీఆర్ అత్యంత అవినీతి పరుడిని పరామర్శించినావు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వీడు అత్యంత అవినీతి పరుడు అన్నావు, దుర్మార్గుడు అన్నావు, మా ఎస్సీలను ఎస్టీలను చంపిండు అన్నావు. మనలను చంపిన వెళ్ళి పరామర్శించి వచ్చినావు. ఎట్లున్నావు? త్వరగా కోలుకోవాలన్నట. అట్లాంటి దుర్మార్గుని పరామర్శించారంటే మరి ప్రవీణ్ కుమార్ సార్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ మీరు కూడా మరి భవిష్యత్తులో మరి ఎట్లా మీ మీద కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి. దుర్మార్గుని నయం వాడికి యాక్సిడెంట్ అయితే నయం గాడు కింద పడితే పరామర్శిస్తారా? నయం కంటే డేంజర్ అని చెప్పిందే మీరు, మళ్ళీ పరామర్శించి వచ్చింది మీరే. మరి వాళ్ళంగనా ఇక ప్రజలు రేపు భవిష్యత్తులో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా సమయం ఇచ్చారు. ఇదండి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్తో సంచలన ఇంటర్వ్యూ. చూద్దాం మళ్ళీ ఇంకొక గెస్ట్తో మనం ఇంటర్వ్యూ చేద్దాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్. నిజాయితీ ప్రతిరూపం మహిపాలన్నా, నియంతృత్వ పాలనను మహిపాలన్నా, నిలువున కూల్చేసినాడు మహిపాలన్నా. ఒంటరిగా
జనసేన